హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని ఆఫీషియల్. ఇదైతే మా పాపది బర్త్డే వ్లాగ్. మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇది డెకరేషన్ సెట్. మా బావ అండ్ మా హస్బెండ్ అయితే డెకరేషన్ చేస్తున్నారు. మా వర్ష పాప హాయ్ చెప్పు. బాగా చేస్తున్నారు మంచిగా. బయట వేయకుండా మనమే వేసుకుంటున్నాం. ఏంటి చెప్పు, ఏంటి చెప్పే. ఇది మా ఇంట్లో హడావిడి అని చెప్పు. ఇది మా ఇంట్లో హడావిడి. ఓకే, సీరియస్గా వర్క్ అయితే చేస్తున్నారు వీళ్ళు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. మొత్తం అయిపోయాక లుక్ చూపిస్తాను మీకు. ఇది బిఫోర్. ఓకే, సీ యూ. మమ్మీ ఇక చిట్టి ఈమె బర్త్డేనే ఇది. హ్యాపీ బర్త్డే చెప్పండి మా బేబీకి. బాగుందా డెకరేషన్? బాగుంది. ఎట్లా వేసాను పెద్దనాన్న? నాని చూడు, నాని నాని. చిట్టి పాప చూడు 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 ఎట్లా చేస్తున్నారు అని చూస్తున్నాడు. వాళ్ళ పెద్దనాన్నని చూస్తుంది డెకరేషన్ ఎట్లా చేస్తున్నారు. హ్యాపీగా. ఎవరిది నాన్న బర్త్డే? ఎవరిది? చూడు 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 చూడు. నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు? ఇంకా నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు? ఎప్పుడు రెడీ అవుతావు చెప్పండి. ఇలా మామేడి మా పెద్దమ్మ. మా పెద్దమ్మ అయితే ఫస్ట్ రెడీ అయ్యి ఉంది. మళ్ళీ వీళ్ళతో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి మొత్తం జంగల్ థీమ్ అయితే సెట్ చేస్తున్నాం మేము. డెకరేషన్ సామాన్ అంతా తెచ్చుకున్నాం. బయట నుంచి ఏం చేయించట్లేదు. సో ఇట్లా మీకు డెకరేషన్ ఈజీగా చేయొచ్చు. ఒక ఈ మధ్య ఇలా వస్తుంది కదా, దానికి పెట్టేసుకుంటూ ఒకటొకటిగా పంపి వేసుకుంటూ చేసేసుకోవచ్చు. ఇది అండ్ బెలూన్స్ మీకు కావాల్సిన థీమ్, నచ్చిన థీమ్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే జంగల్ థీమ్ అయితే చూస్ చేసుకున్నాను మా పాప కోసం ఫస్ట్ బర్త్డేకి. మీరు కూడా నచ్చిన థీమ్ చేసుకొని ఇంట్లోనే ఎక్కువ కాస్ట్ అవ్వకుండా డెకరేషన్ అయితే చేసేసుకోవచ్చు. బిఫోర్ అయితే చూపించాను, ఆఫ్టర్ మీకు చూపిస్తాను. తెస్తుండ నీకు మమ్మీ డ్రెస్ తెస్తుండా? నాన్న వీళ్ళ నాన్న కుట్టి, ఈమె నాన్న కుట్టి, అమ్మ కుట్టి అన్నట్టు నాన్న కుట్టి. నిన్ను కొత్తి నాకు స్టార్ట్. చిన్ని 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 తల్లి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అను. హ్యాపీ బర్త్డే. క్లాప్స్ చిట్టి తల్లి, క్లాప్స్ కొట్టు. క్లాప్స్ 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 క్లాప్స్. అవి చూడండి క్లాప్స్ కొడుతుంది. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. హ్యాపీ బర్త్డే టు యు. గాయస్ చూడండి, వంటలు అయితే అవుతున్నాయి. మా పొట్టి చేస్తుంది మొత్తం వంటలు ఇంట్లో. మొత్తం వంటలు పాపం మొక్కతే ఎవరు హెల్ప్ లేకుండా చేస్తుంది. చాలా బాగా చేస్తుంది. మీ ఇంట్లో కూడా ఎవరికైనా వంటలు కావాలంటే చెప్పండి, వచ్చి వంటలు చేసి పెడుతుంది. ఏ ఫంక్షన్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ చేయండి. పోతావా పొట్టి?
అవునా చూస్తావా? చూసుకో ఏందే నువ్వు చూడు. ఇట్లాంటి బిత్తిరి మాటలు మాట్లాడుతుంటది అండి. చూడండి వీడికే చూడండి. మేమైతే ఇంట్లోనే ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఎవరిని వంటల వాళ్ళని ఏం పిలిపియలేదు. సో మా ఫ్రెండ్ అయితే వంటలు చేస్తుంది. చాలా బాగా కుకింగ్ చేస్తుంది. చూడండి ఇదేంటి పాలకూర పప్పు కుతకుతలు ఆడిపోతుంది. ఇంకేమైంది చూపి. వంకాయ మసాలా. ఓ సూపర్. ఇంకేం చేస్తున్నావు? సాంబార్ రైస్. ఇంకేంటి స్పెషల్స్? ఇంకా అంతే రైస్ అండ్ ఏం పెట్టట్లే. అంటే అది బూందీ పెడతారు కదా, కారా బూందీ ప్లస్ స్వీట్ పెడుతున్నాం, జిలేబీ. ఓకే. సో ఇప్పుడు ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా పైన ఏమో డెకరేషన్ అవుతుంది. ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి ఐరన్ అయితే వేస్తుంది. వాళ్ళ హస్బెండ్కి మా హస్బెండ్కి మా హస్బెండ్కి వాళ్ళ హస్బెండ్కి అయితే ఐరన్ అయితే చిన్న బట్టలు అయినాయి. మా హ్యాపీ పాపది బర్త్డే చూడండి. ఈమె మాత్రం రెడీ అవ్వాలి. ఎంతసేపట్లో రెడీ అవుతావు అక్క? ఇస్త్రీ అవ్వాలి. ఎంత టైం పడుతుంది? ఇంకా 10 minutes. ఓకే చూద్దాం గాయస్ 10 minutesలో అవుతుందో కాదో. హలో వీడికి ఎప్పుడు బొమ్మల పిచ్చోడు. బొమ్మలు 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 కావాలి. బొమ్మలు కావాలి. చూడండి అందరికి ఉంటే వాడికి. చూడండి గాయస్ చూడండి ఎంత కష్టజీవి. మా పొట్టి ఎంత అలసిపోతుందో. ఓ మొన్న మీ మమ్మీ కొత్తి, నేను బాగా ఏమంటుంది అత్త? ఏమంటుంది చూడండి. మొత్తం చెమటలు అయినా మా అక్కని చూడండి. పని లేకుండా బ్లాగ్ కాదు ఇది. ఒక మెమొరీగా నేను ఉంచుకోవడానికి. నేను ఇది మళ్ళీ అయితే రాదు కదా గాయస్. చూడండి ఎలా సతాయిస్తుందో మా అక్క. నడు రెడీ అయ్యాం, టైం అవుతుంది. ఫైనల్గా అయితే కేక్ కటింగ్ చేస్తున్నాము. నేనైతే ఇక్కడ జంగల్ థీమ్ కేక్ కస్టమైజ్ చేయించాను. డెకరేషన్ కూడా జంగల్ థీమే చూస్ చేసుకున్నా కాబట్టి ఇంకా కేక్ కూడా అలానే కస్టమైజ్ చేయించాను దానికి సూట్ అయ్యేలాగా. ఇక్కడైతే నేను మా హ్యాపీ గర్డ్ అయితే మదర్ అండ్ డాటర్ కాంబో వేర్ చేసాము. అలాగే కొంచెం సిమిలర్ గా ఉంటది అన్నట్టు మా హస్బెండ్ ఆ డ్రెస్ అయితే తీసుకున్నాను. మా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
ఇక్కడైతే 1 by 1 మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కేక్ తినిపించి హ్యాపీ గారికి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పిలవంగానే అందరూ వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మా పాప బర్త్డేని ఇంకొంచెం స్పెషల్గా చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్. మీకు మా వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా వాచ్ చేయకపోయి ఉంటే వాచ్ చేసేయండి వెళ్ళి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు అయితే వచ్చేస్తాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మమ్మీ తింటాను కదా పొట్టికేం బాధ. పొట్టి కాంప్లిమెంట్ల మీద కాంప్లిమెంట్స్. రాజు గారు నా పప్పు బాగుంది. ఇప్పుడు తింటున్నారు. అంటే వెళ్ళిపోతున్నాను అర్థమని. ఐఎమ్ డిలీట్. ఆమె కూడా ఫ్రీ ఉంది కదా.